నాకు చాలా సంతోషం ఏమిటి అంటే శంకరన్ గారి పేరుతో ఐఏఎస్ అకాడమీ ఉంది అని మా మురళీకృష్ణను ఈ సత్య సార్ గారు నాకు మొదటిసారి చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే శంకరన్ గారు కూడా మామూలు వ్యక్తి కాదు. దేశంలో వేల మంది ఐఏఎస్లు ఉండొచ్చు, శంకరన్ గారి లాగా ఉండటం చాలా చాలా అరుదు. ఆయన గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో నక్సలైట్స్ వచ్చి ఆయనను పట్టుకొని బంధించిపోయారు, వాళ్ళ కస్టడీలో ఉండిపోయారు ఆయన చాలా. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నిగ్రహించుకొని ఓపిక చేసి బయటపడి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చోట్ల పనిచేసి ముఖ్యంగా డౌన్ ట్రోడెన్ తర్వాత ఆదివాసీలు అట్లాంటి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ గురించి ఆయన శ్రద్ధ పెట్టి పనిచేశారు. నేను ఈ విషయం కావాలనే ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఐఏఎస్ అధికారులు అవుతారు, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉంటారు. అందువల్ల మీరేమి చేయాలో మీరు నిర్ణయించుకోండి. ఊరికే ఉద్యోగం చేద్దాము, జీతం తీసుకొని నిద్రపోదాము అంటే వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. ఈ సమాజం మనకు ఇంత స్థానం ఇచ్చింది కదా, ఈ స్థానాన్ని సద్వినియోగం చేద్దాము, మన పక్కవాడికి ఉపయోగపడదాము, మన సమాజానికి ఉపయోగపడదాము అనే పాఠం మనం నేర్చుకోవాలి. ఇప్పటిదాకా సావిత్రిబాయి గురించి విన్నారు కదా. సావిత్రిబాయి కానీ జ్యోతిబా పూలే కానీ వారు వేరు వేరు కానే కాదు. దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఏ కాయిన్. కాయిన్ గనక ఇటు రెండు సైడ్స్ ఉన్నట్టే ఒక జీవితానికి వాళ్ళు రెండు పార్శ్వాలు. లేకపోతే చూడండి, వాళ్ళ పెళ్ళైనప్పుడు ఆ సావిత్రిబాయికి 9 ఏళ్ళు. 9 ఏళ్ళ అమ్మాయికి ఏం పరిజ్ఞానం ఉంటుందండి? ఆయనకు 12, 13 ఏళ్ళు. ఏమి తెలివితేటలు ఉంటాయి చెప్పండి? అయితే ఆయనకు ఒక గురువు దొరికి పుస్తకాలు చదవటం వల్ల ఇట్లా వివేకం పెరుగుతుంది అని ఒక అతను చెప్పటం వల్ల పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ ఇంట్లో పెట్టుకునేవాడు. పెళ్ళైన తర్వాత సావిత్రిబాయి వచ్చి ఈ భర్త పుస్తకాలన్నీ చూసి వాటి మీద ఆమెకు ఆసక్తి కలిగింది. అవి ఆట వస్తువులు కాదు, ఈ పచ్చీసు ఇట్లాంటివి కాదు, పుస్తకాలు. చదువుదామంటే రాదు, అక్షరాలు తెలియదు. ఏం చేయాలి అప్పుడు? నేర్చుకోవాలి. ఎవరు నేర్పాలి? అసలు ఆడవాళ్లకు చదువే లేదు కదా. నేను ఆ విషయంలోకి వస్తాను. మనువాదులు ఈ దేశంలో చేసిన ఒక వికృత చేష్ట ఏమిటంటే ఆడవాళ్లకు చదువొద్దు, ఆడవాళ్ళందరూ శూద్రులే. ఇప్పుడు ఆడవాళ్ళందరూ శూద్రులైనప్పుడు నేను ఒక ప్రశ్న వేశా. మనం అందరం ఆడవాళ్ళకు పుట్టిన వాళ్ళమే కదా, మరి అందరూ శూద్రులే, మళ్ళీ ఏందో అగ్రవర్ణం నిమ్నవర్ణం అంటావెందుకు? బుద్ధి లేక. ఆడవాళ్ళు శూద్రులు అయినప్పుడు, అందరూ ఆడవాళ్ళకే పుట్టినప్పుడు అందరూ శూద్రులే కదా. అందరూ శూద్రులైనప్పుడు మనుషులందరూ సమానమే. సైంటిఫిక్ జెనెటిక్స్ కూడా అది ప్రూవ్ చేసింది. హోమోసేపియన్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉండనివాడు. ఇప్పుడు హోమోకు సంబంధించి 12 జాతులు లక్షల సంవత్సరాలు పెరిగాయి, మైగ్రేట్ అయ్యాయి, అడవులు పట్టుకొని కొండలు పట్టుకొని తిరిగాయి, అంతరించిపోయాయి. మరి ఇప్పుడు ఏమున్నాయి? ఒక్క హోమోసేపియన్ జాతి మాత్రమే ఉంది. వాడు జర్మన్ కావచ్చు, జపనీస్ కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉండని వాడు హోమోసేపియన్. వాడి జీన్సు మన జీన్సు అన్నీ ఒక్కటే. అందుకే డార్విన్ ఏమన్నాడంటే, మీకు ప్రపంచంలో ఏ మానవుడికి మీరందరూ బంధువులే అన్నాడు. వాడు వేరు నేను వేరు. వాడు రష్యా వాడు
వాడి భాష తెలియదు, వాడు ఎర్రగా ఉన్నాడు, నేను కర్రెగా ఉన్నాను, తప్పు. అరే మీ జీన్స్ అన్నీ ఒక్కటే, మీరు ఒకే స్పీసీస్. ఐన్స్టీన్ ఏం చెప్పాడు? ప్రతిదానికి మరొక దానితో సంబంధం ఉంది, థియరీ ఆఫ్ రిలేటివిటీ మీకు తెలుసు కదా. ఈయన ప్రతిదానికి ఇంకో దానితో సంబంధం ఉంది అని ఎట్లా చెప్పాడో, డార్విన్ అదే చెప్పాడు, ప్రతి ఒక్కడికి మరొక్కడితో సంబంధం ఉందిరా నాయన. మీలో మీరు ఈ రేసిజం అని, తెలుపని, నలుపని, వాడు బ్లాక్ అని హత్యలు చేసుకోకండి, అందరూ బంధువులమే మనము అని చెప్పాడు. సైన్స్ ప్రూవ్ చేసింది. కానీ మన భారతదేశంలో జరుగుతున్నది ఏంటి? శతాబ్దాలుగా మనువాదులు ఏం చేశారు? వీడు ఈ వర్గం వాడు పైన, తర్వాత వీడు, తర్వాత వీడు, 4 వర్గాలుగా పిలిచి ఈ 3 వర్గాల వాళ్ళు పైవాడికి సేవ చేసుకోవటమే వాడి విధి అని చెప్పారు. ఈ చెప్పటం వల్ల శతాబ్దాలుగా ఆ భావజాలంతో కూరుకుపోవటం వల్ల దానిలోంచి బయటపడడానికి ఒక జ్యోతిబా పూలే అవసరమయ్యాడు, ఒక సావిత్రిబాయి పూలే అవసరమయ్యింది, ఒక అంబేద్కర్ రావాల్సి వచ్చింది, అక్కడ దక్షిణాన ఒక పెరియార్ పుట్టుకొచ్చాడు. ఇంతమంది మహనీయులు జీవితాలు త్యాగం చేసి పోరాడినందువల్ల మనం ఇక్కడ ఇప్పుడు హాయిగా ట్యూబ్లైట్లు వేసుకొని హాల్లో భద్రంగా కూర్చొని వింటున్నాం. థింక్ అబౌట్ ది టైమ్స్ 1700, 1800 ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల సావిత్రిబాయి పూలేకు అక్షరాలు ఇంట్రెస్ట్ ఉంది, చదువు రావాలి అంటే ఎట్లా వస్తుంది? అప్పుడు అంటే జ్యోతిరావు మెదడులో ఒక ఆలోచన తిరుగుతోంది, నేను నా జనాల్ని విద్యావంతుల్ని చెయ్యాలి. ఆయనకు ఒక ఆలోచన ఉంది. చెయ్యాలి అంటే ఆయన చేయలేడు. ఆయన పురుషులకు మాత్రమే చదువు చెప్పగలడు, అమ్మాయిలకు ఎవరు చెప్పాలి? పురుషుడు చదువు చెప్తే అమ్మాయిలు కూర్చొని అక్కడ వినే పరిస్థితి లేదు కదా, అంత దూరాలు ఉన్నాయి అప్పుడు. మరి ఎట్లా ఒక అమ్మాయి కావాలి? అమ్మాయి ఎవరు? ఇంట్లోనే ఉంది, సావిత్రి భార్యగా వచ్చింది. సో ఆమెనే ట్రైన్ చేయాలి ఇప్పుడు అనుకొని, వీళ్ళది స్వతహాగా వ్యవసాయక కుటుంబం వీళ్ళిద్దరిది. ఈ వ్యవసాయ కుటుంబము కూరగాయలు పండించేవారండి. జ్యోతిరావు కూరగాయలు పండించి అమ్మేవారు. అయితే ఆ పొలం దగ్గరికి పోయి అక్కడ పని చేస్తుంటే సావిత్రిబాయి మధ్యాహ్నం లంచ్ బాక్స్ భోజనం తీసుకొని పోతే ఆ భోజనం తిన్నాక అక్కడ కూర్చోబెట్టి ఆమెకు అక్కడ ఆ చెట్ల కింద కూర్చోబెట్టి విద్య నేర్పాడు. అక్కడ మొదలైంది, చెట్టు కింద విద్య మొదలైంది. ఆ తర్వాత పరిణామాలు జరిగాయి. మాస్టర్ చెప్పారు. కొంతకాలం అయిన తర్వాత ఆమె పోయి అఫీషియల్గా టీచర్ ట్రైనింగ్ తీసుకోవటము అవన్నీ జరిగినాయి. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తా నేను, ఎందుకంటే సావిత్రిబాయి పూలే తెలంగాణకు చాలా దగ్గరి సంబంధం ఉన్న ఆవిడ. ఇదేంది ఈ లింక్ ఎక్కడ కలిపారు అంటే, అవునండి, సావిత్రిబాయి బంధువులందరూ బోధన్లోను ఆదిలాబాదు ప్రాంతాల్లోనూ ఉన్నారు. మున్నూరు కాపుకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయి. ఈమె ఆ కోవకు చెందిన అమ్మాయి. అదే సరే, 100 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని జనరేషన్స్ పోయాయి, ఎవరెక్కడున్నారో తెలియదు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు గుర్తు చేయాలి. సావిత్రిబాయి పూలేను తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అందరూ గుర్తించారు. దీన్ని మన తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది. నిన్ననే 2 జనవరి తేదీతో చీఫ్ సెక్రటరీ ఒక ఆర్డర్ జారీ చేశారు. అందులో ఏమిటి అంటే, సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తొలి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి అని ఒక సర్క్యులర్ అఫీషియల్గా ఇచ్చారు.
కొన్ని ఎట్లా ఉంటాయంటే మనకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి, కానీ దానికి రాజముద్ర అఫీషియల్ సీల్ పడితే మన బలం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మూఢనమ్మకాలు పోవాలి అని మనం ఎంత అరుస్తున్నాము, కానీ గవర్నమెంట్ బిల్లులు పాస్ చేయట్లేదే. అందువల్ల మన కంఠశోష ఇక్కడ నడుస్తుంది, అక్కడ వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ గ్యాప్ రాకూడదు. ఇక్కడ ఏమైంది, గవర్నమెంట్ కూడా కళ్ళు తెరిచింది, గవర్నమెంట్ కూడా అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది. అందువల్ల నిన్నటి డేట్తో నేను చూశాను ఆర్డర్ విడుదల చేశారు. ఇంకొకటి ఏం చేశారంటే, దీనివల్ల ఏమవుతుంది, ప్రతి విద్యా సంస్థలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఇది జరుగుతాయి. ఇక్కడ అసందర్భమైనా కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే టీచర్స్ డే అనగానే డాక్టర్ రాధాకృష్ణన్ హీ హ్యాస్ డన్ నథింగ్ టు ది టీచింగ్. ఆయన ప్రొఫెసర్గా ఎక్కడో ఉన్నత స్థాయిలో పనిచేశాడు, ఆడి నుంచి పోయి అక్కడ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఎందుకు వచ్చింది అంటే, ఈయన ఎక్స్ స్టూడెంట్స్ అందరూ పోయి మా మాస్టర్ కదా సార్ మీ బర్త్డే చేస్తామని పోయి అడిగితే, ఆయన పర్సనల్గా నా బర్త్డే ఎందుకు, నేను టీచింగ్ ప్రొఫెషన్లో వచ్చా కదా, టీచర్స్ డే అని పెట్టి చెయ్యండి బాగుంటుంది అని ఆయన ఒక సలహా ఇచ్చాడు. కొన్ని ఏళ్ల పాటు టీచర్స్ డే అన్అఫీషియల్గానే జరిగింది. కొన్ని ఏళ్ల పాటు జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు దాన్ని ఒప్పుకొని, సరే ఎట్లాగా అందరు చేసుకుంటున్నారు కదా మనం కూడా చెబుదాము, సర్వేపల్లి బర్త్డేను టీచర్స్ డేగా ప్రకటిద్దామని తర్వాత ఎప్పుడో ప్రకటించారు. దాన్ని నేను ఎందుకు ఖండిస్తున్నానంటే, ఆయన ఒక పెద్ద మనువాది, భార్యకు కానీ కూతురుకు కానీ విద్య చెప్పలేదు. ఈ విషయం చెప్పడానికే ఈ ఉపద్ఘాతం చెప్పాను నేను. ఇప్పుడు అంత ఉన్నత శ్రేణిలో ఉన్నవాడు భార్యకు అక్షరాలు రావు, కూతురుకు అక్షరాలు రావు, కూతురుకు బాల్య వివాహం చేశాడు. ఇది అప్రిషియేట్ చేద్దామా మనము? సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి సమాజాన్ని అభివృద్ధి చేస్తూ పురోగమనంలోకి తీసుకుపోతూ ఎట్లా కృషి చేశారు, మనం ఆ కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎవరిది నిజమైన ఉపాధ్యాయ దినోత్సవం? ఉపాధ్యాయ దినోత్సవం ఎవరిది మనం కరెక్ట్గా చేసుకోవాలి, నిజంగా చేసుకోవాలి, నిజాయితీతో చేసుకోవాలి? మీరు ఆలోచించండి. చాలా అబండాలు ఉన్నాయి సర్వేపల్లి మీద, నేను ఒక అరగంట చెప్పగలను కానీ అవన్నీ చెప్పను. ఆయన పిహెచ్డి థీసిస్ కాపీ కొట్టింది. ఆయన స్టూడెంట్ థీసిస్ రాసుకొస్తే దాని మీద ఆయన పేరు రాసుకొని చేశాడు. ఇంత గట్టిగా ఎట్లా చెప్తున్నావయ్యా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఆయన కొడుకు సర్వేపల్లి ఎవరు, ఆయన కొడుకు హిస్టోరియన్, నోటెడ్ హిస్టోరియన్ ఆయన కొడుకే. ఆయన పుస్తకం రాసి మా నాన్నగారు చేసిన దుర్మార్గాలు అని పెట్టి, అంటే అతడిలో నిజాయితీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కొందరు కొడుకులు ఎట్లా ఉంటారు, ఇప్పుడు తిలక్ ఉన్నాడండి, ఆ గణేషుని పెట్టాడు, హిందువుల్ని మిగతా వాళ్ళని విభజించి నానా హంగామా చేశాడు. ఆయన కొడుకే శ్రీధర్ తిలక్ అని కొడుకే వాటన్నిటినీ అపోజ్ చేశాడు. అదే ఇంట్లో కొడుకు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయి, అందువల్ల సొంత ఇంట్లో నుంచి వచ్చిన అభిప్రాయము, బలంగా వచ్చిన అభిప్రాయము. సర్వేపల్లి గోపాల్ ఆయన కొడుకు పేరు, హిస్టోరియన్. మీరు గూగుల్లో కొట్టండి సర్వేపల్లి గోపాల్ హిస్టోరియన్, చాలా నోటెడ్ హిస్టోరియన్ ఆయన. ఆ గోపాల్ వాళ్ళ తండ్రి గారి గురించి రాసిన విషయాలు నేను చెప్పా. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు. ఆధారం గట్టిగా ఉంటే గట్టిగా మాట్లాడాలి.
ఎందుకంటే మనం నసుకుతూ మాట్లాడితే అవతల వాడు ఏమనుకుంటుండంటే వీళ్ళు హెజిటేట్ చేస్తున్నారు కదా అని వాడు దబాయిస్తాడు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ఇప్పుడు మనము అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేను ఇంకా వివరాల్లోకి పోనక్కర్లేదు. 10 ఏళ్ళుగా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బీహార్లో ఒక ఫంక్షన్ అయింది, ప్రోగ్రాము. అందులో భోజ్పూరికి సంబంధించిన ఒక గాయని గాంధీ గారికి ఇష్టం కదా, రఘుపతి రాఘవ రాజారాం అని ఒక పాట పాడిందండి. అందులో ఏమొస్తుంది? ఈశ్వరు అల్లా తేరో నామ్ వస్తుందా లేదా? అది గాంధీ గారు రాసుకుందే ఆ వాక్యం. వచ్చి ఆమె మీద మైకులు గుద్దు లాగేసుకొని నువ్వు క్షమాపణ చెప్తావా లేదా, లేకుంటే కావాలా దెబ్బలు? ఆమె హడలిపోయి అయ్యా నన్ను క్షమించండి అని దిగిపోయింది. ఇప్పుడు రఘుపతి రాఘవ రాజారాం ఏ నోటెడ్ సాంగ్ ఇన్ ఇండియా, సంగ్ బై గాంధీ అండ్ హిస్ ఫాలోయర్స్. ఇండిపెండెన్స్ మూమెంట్లో అది పనిచేసింది. అంత హిస్టరీ ఉంది కదా అని ఆమె పాడితే ఆమె మీద దాడులు ఏంటి? సబబేనా ఇది? ఈ మనువాదులు అనేవాళ్ళు చేసే దురోగతాలు ఇట్లా ఉన్నాయి. జనాల్ని విభజించటం అనేది ఉంది. ఇది ఎందుకు కావాలని చెప్తున్నానంటే, మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఏం చేశారు? ఇట్లా విడగొట్టారా? అందరినీ కలుపుకొని పోయారు కదా. మాస్టారు ఇన్ని విషయాలు చెప్పారు కదా. గర్భిణులకు, బ్రాహ్మణ గర్భిణులైనా సరే వాళ్ళు వచ్చి వాళ్ళ కేంద్రంలో ఉండి ప్రసవం అయిపోయాక బిడ్డను తీసుకొని పోతే సరే, తీసుకోకపోతే అక్కడ వదిలేస్తే వీళ్ళ కేంద్రం వాళ్ళే పోషిస్తారు. అట్లా పోషించిన ఒక అబ్బాయి యశ్వంతరావు అనే వాడినే స్వంతంగా కొడుకుగా స్వీకరించి పెంపుడు కొడుకుగా పెంచారు. ఇంత ఔన్నత్యం ఈ పెద్ద పెద్ద వాళ్ళల్లో ఉన్నదా? మీరు కంపారిజన్ చేసుకుంటారని చెప్తున్నా నేను. యూ జస్ట్ కంపేర్ బికాజ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ going to be the responsible officers just in future. So you must know the facts about the Indian society. అవునా కాదా? కళ్ళు మూసుకొని ఎవడేది చెప్తే అదే వినుకుంటూ చెవులూపుకుంటూ తలూపుకుంటూ ఉందామా? అచ్చా, ఒకటి చూడండి. సత్యశోధక్ సమాజ్ అని వాళ్ళు ఏర్పరిచారు కదా. అంటే ఏమిటి? సత్యాన్ని శోధించే సమాజం, ద ట్రూత్ సీకర్స్. మీరందరూ సత్యాన్ని శోధించే వాళ్ళే. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేదో ఉద్యోగాలు చేసుకొని మన బతుకు మనం బతుకుదామని కాదు. యు బీ ఆఫ్టర్ ద ట్రూత్. నిజం ఎక్కడుందో దాన్ని వెతికి బహిర్గతపరచదామనే ఉద్దేశంలో మీరు పనిచేయండి. అది చాలా అవసరం ఈరోజు. ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు కదా, మనల్ని ఆలోచించనీయకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు అన్ని దారులు కిటికీలు తలుపులు అన్నీ మూసి చీకటి చేసి మనం అందులో పడేస్తే ఏం చేస్తాం? అట్లాంటి పరిస్థితి దేశంలో ఉంది. అందువల్ల మనం బద్దలు కొట్టుకొని, కిటికీలు తలుపులు బద్దలు కొట్టుకొని వెలుగును ఆహ్వానించి మన వెలుగును ఇతరులకు పంచి ఆ ప్రయత్నంలో ఉండాలి. నాకు సంతోషంగా ఉంది ఏమిటంటే, మీలాంటి ఐఏఎస్ కాబోయే యువతులతో నేను మాట్లాడగలుగుతున్నాను. నా మనసులోని మాట మీకు చెప్పగలుగుతున్నాను. మీరు రేపు పొద్దున బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరు కూడా ఆ సత్యాన్వేషణలో పనిచేయండి అని నేను గుర్తు చేయదలిచాను. మీకు ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో కానీ నేను చెప్తున్నాను, వినండి. ఈ దేశంలో 2 స్వాతంత్ర పోరాటాలు జరిగాయి. ఒక స్వాతంత్ర పోరాటం గాంధీజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్
వీళ్ళు ఎవరైతే ఫైట్ చేశారో, బ్రిటిష్ వాళ్ళను పారద్రోలి స్వాతంత్రాన్ని మనకి అందించారో, అది ఒక స్వాతంత్ర పోరాటం. అది మనందరికీ తెలిసిందే. రెండో స్వాతంత్ర పోరాటం ఏంటయ్యా? మనల్ని అత్యధికులైన బహుజనుల్ని తొక్కిపెట్టి వాళ్ళని బానిసలుగా చేసి శతాబ్దాలుగా చీల్చి చెండాడుతున్న పోరాటం. ఇప్పటికీ ఆ పోరాటం అయిపోలేదు. రెండో స్వాతంత్ర పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. నేను చెప్పేది మీరు అర్థమవుతుందా? మనువాదులకు వ్యతిరేకంగా, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకుంటున్నాము. ఇంకా సాధించవలసినవి కూడా ఉన్నాయి. అందువల్ల ఇది రెండో స్వాతంత్ర పోరాటం. చాలా వరకు సాధించాము, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇంకా కొన్ని అంశాలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా నడుస్తూ ఉంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దాని మీద శ్రద్ధ పెట్టి ఇంకా కృషి చేయాలి. ఎందుకంటే మనుషులందరూ ఒక్కటే, మనుషులందరూ సమానులే, మనుషులందరూ హోమోసేపియన్స్. సైన్స్ ప్రూవ్ చేసిన జీన్స్, జెనెటిక్స్, క్రోమోజోమ్స్ అన్నీ అదే చెప్తుంది. ఎవడో వచ్చి నువ్వు పైన ఉండు, వీడు కింద ఉంటాడు, ఏంటండి అది? ఈ అసమానతలని మనం పోడగొట్టడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. బాధ్యత గల స్థానాల్లో ఉండబోయే మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాజంలో పనిచేయండి. యు గో ఫర్ ఈక్వాలిటీ, యు గో ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్. ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దంపతులు సావిత్రిబాయి అండ్ జ్యోతిబా పూలే ఎంత దుర్మార్గం చేశారు. ఇందాక మాస్టర్ చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండకుండా కూడా చేశారు. వాళ్ళ తండ్రిని ప్రభావితం చేసి, నీ కొడుకు ఇట్లాంటి పనులు, నీ కోడలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, మనుషులందరూ సమానం అని వాళ్ళకి ఇన్ని చేస్తున్నారు, అది మాకు నచ్చట్లేదు, నువ్వు ఇంట్లో నుంచి ఎళ్ళగొడతావా లేదా అని ఆ ముసలాయన మీద ప్రెషర్ పెడితే ఏం చేస్తాడు? అరే నువ్వు కూడా పోయి ఎక్కడన్నా ఉండురా అని చెప్తే, అగో ఇందాక ఫోటో చూశారు కదా, ఇద్దరు కలిసి కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళిపోయారు. మహనీయులందరూ అట్లాగే పోతారు, కట్టుబట్టలతో పోతారు, సమాజాన్ని ఎదుర్కొంటారు, వాళ్ళు ఏమిటో నిరూపించుకుంటారు. మీరు ఏ మహనీయుడి చరిత్ర అయినా చూడండి, ఏ మహనీయుడి చరిత్ర అయినా చూడండి, అన్నిటికీ బ్యాక్బోన్ సూత్రం ఒకటే ఉంటుంది. అట్లా పోరాడితేనే వాళ్ళు మహనీయులు అవుతారు. ఇప్పుడు పెరియార్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళది పెద్ద వ్యాపారం, ఓడల మీద విదేశాలకు పెద్ద వ్యాపారం నడుస్తుండేది. ఆయనకి ఏం బట్టి కూర్చొని తిని పడుకుంటే అయిపోతుంది కదా? లేదు, ఆ దేవుడి విగ్రహాలను తెచ్చి రోడ్డు మీద వేసి, ఈ విగ్రహాలు ఇట్లా పగల కొడితే మనకు రోడ్లు నున్నగా అయిపోతాయి అని చెప్పాడు. ఆయనకు అవసరం, అది అవసరం అనిపించింది. ఈ మూఢత్వంలోంచి జనాన్ని బయటపడేయాలంటే నేను ఇట్లా ఓపెన్గా బహిరంగంగా ఇట్లా చెప్పక తప్పదు, చేయక తప్పదు అని బయటికి వచ్చాడు. ఆయన నేపథ్యంలో ఆయన వ్యాపారం అవన్నీ చూసుకుంటూ హాయిగా ఉంది, టైంకు దీన్ని పడుకుందాము అంటే పెరియార్ అయ్యేవాడు కాదు కదా. సరే, అంబేద్కర్ పరిస్థితి వేరు. ఆయన కింది దశలో నుంచి వచ్చాడు. క్లాస్ రూమ్లో కూడా బయట కూర్చోబెడితే అక్కడి నుంచి పాఠాలు వినేవాడు, క్లాసులోని కూడా రానియలేదు. తెలివిగల కుర్రాడు. ఒకసారి మాస్టర్ పిలిచి, అరే నీకు లెక్క వచ్చు కదా, నువ్వు చేసి చూపెట్టు వీళ్ళకు అంటే, వాడు రెండు అడుగులు లోపలికి వేసాడో లేదో అంబేద్కర్, అందరూ లేచి గోల చేశారు. ఎందుకు అంటే ఆ బోర్డు వెనక వాళ్ళవి సద్దిమూటలు ఉన్నాయి, అవన్నీ మైలబడిపోతాయి, మేము తినలేముగా సార్ అని గోల చేసి వాడిని వెనక్కి పంపించారు. మనువాదులు చేసే కృత్యాలు ఇట్లా ఉంటాయి. వీళ్ళు మహనీయులు ఎందుకయ్యారంటే
సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడారు. సతీ సహగమనం ఏమిటి మీకు తెలుసు కదా. ఇందాక మాస్టర్ చెప్పాడు, వయసు పెద్దగా ఉన్నవాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసులో ఉన్న పురుషులకు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న అమ్మాయిల్ని చేస్తే వాడు తొందరగా చచ్చిపోతాడు కదా. 10 ఏళ్లలో ఎప్పుడో చనిపోతాడు. లాంగివిటీ ఇప్పుడున్నట్టు అప్పుడు లేదు. మ్యాక్సిమం 40-50లో వెళ్ళిపోయేవాళ్ళు. మరి ఈ అమ్మాయి ఏం కావాలి? 15 ఏళ్ల పిల్ల, 14 ఏళ్ల పిల్ల. ఏం లేదు, భర్త చితి మీద పడాలి, కాల్ చేయాలి. ఆ అమ్మాయి గొగ్గోలు పెట్టి బొబ్బలు పెట్టి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు కర్రలు తీసుకొని ఆమెను లోపలికి గుచ్చి చచ్చిపోయే వరకు చచ్చిందా లేదా చూసి, కాలి బూడిదైందా లేదా చూసి అప్పుడు వెళ్ళిపోయేవారు. ఇంత దుర్మార్గం అవసరమా మానవ సమాజంలో? ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్ని తట్టుకోలేక ఈ మహనీయులందరూ పుట్టుకొచ్చారు. అది నేను చెప్తున్నాను. వీళ్ళు రావడానికి కారణం ఏమిటి అంటే, ఇగో దీని వెనుక అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. భర్త చనిపోతే ఈమె ఎందుకండి గుండు కొట్టించుకోవాలి? ఈ మన అండర్స్టాండింగ్ ఏమిటంటే, జుట్టు అనేది ఐడెంటిటీ. ఒక్కొక్కరి జుట్టు ఒక్కో రకంగా ఉంటుంది చూడండి. ఆ మొహానికి ఆ జుట్టు అది. ఇంకోటి ఏంటి, నీ శరీరంలో అగ్రభాగం, టాప్ మోస్ట్ పార్ట్, దాన్ని తొలగించాలి అంటే నీ ఆహాన్ని తొలగించాలి, నీ వ్యక్తిత్వాన్ని తొలగించాలి, నీ అందాన్ని తొలగించాలి. అట్లా 14-15 ఏళ్ళ అమ్మాయికి గుండు కొట్టేసి తెల్లబట్టలు కట్టేసి ఆ నేల మీద పడుకోబెట్టి ఒక పూట తిండి పెట్టి, ఎంత దుర్భరమైన జీవితం. అవన్నీ చూసి సావిత్రిబాయి పూలే ముందుకొచ్చింది. ఉట్టి బహుజనుల పిల్లలకే కాదు, బ్రాహ్మణుల పిల్లలకు కూడా ఆమె చదువు చెప్పారు. ఆ గర్భిణీలు ప్రసూతులు చేశారని చెప్పారు కదా, అట్లాంటి మహిళా కేంద్రాల్లో కూడా బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఆశ్రయం కల్పించారు. మానవత్వం, ద అల్టిమేట్ మోటో ఈజ్ హ్యూమనిజం. హ్యూమనిజం ఈజ్ ది అల్టిమేట్ మోటో. మనం ఎవ్వరం ఏమన్నా కానీ అందరము హ్యూమనిజంలోకే పోవాల్సిందే. మనిషి కేంద్రంగా ప్రతి విషయం జరగాల్సిందే. ఇంకేదో శక్తి ఉంది, ఏదో ఉంది అంటే వాటిని పక్కన పెట్టేయండి. మనిషే కేంద్రం. మనిషి కేంద్రంగానే ప్రతి చర్య జరగాలి, సమానత్వంగా జరగాలి. అందుకోసమే ఇంతమంది మహనీయులు వచ్చి జీవితాలు త్యాగం చేయగా ఇప్పుడు ఇంతో అంతో స్వేచ్ఛగా మనం కొంచెం బతకగలుగుతున్నాము. ఇప్పటికీ కొన్ని మూఢత్వం ఇంకా పోలేదు. ఇక్కడే హైదరాబాద్లోనే అదేదో ఇక్కడే మౌలాలి దగ్గర ఎక్కడో స్కూల్లో, ఆ స్కూల్లో ఒక పిల్లోడు అయ్యప్ప మాల వేసుకొని స్కూల్కి పోయాడు. వాళ్ళ పీటీ సారు తుక్కుగూడ ఏదో ఉంది ఇక్కడే దగ్గర. వాళ్ళ పీటీ సార్ ఆ గేట్ దగ్గరనే ఆపే, అరే నువ్వు యూనిఫామ్లో రావాలని తన్ని క్లాసులోకి పంపాడు. క్లాసులోకి పోతే వీడు హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయనందుకు ఆ మాస్టర్ వాడిని ఒక చెంపదెబ్బ తీశాడు. అంటే అయ్యప్ప మాల వేసుకున్నోడిని నువ్వు కొడతావా అని అయ్యప్ప స్వాములందరూ వచ్చి ఆ మాస్టర్ను బయటికి పిలిచి వాడి కాళ్ళు మొక్కిచ్చారు. క్షమాపణ కాదు, ఆ కుర్రవాడి కాళ్ళు మొక్కిచ్చారు. అవసరమా ఇది? కుర్రవాడెంత తప్పు వాడిది, హోంవర్క్ చేయలేదు, యూనిఫామ్ లేకుండా ఆ డ్రెస్లో వచ్చాడు. తప్పన్నీ వాడి దగ్గర పెట్టుకుని వాడి కాళ్ళు ఈ మాస్టర్తో మొక్కిస్తే ఏమిటి? అంటే బ్రాహ్మణిజం చేసేది, వైదిక మతం ప్రకారం చేసేది, మనువాదులు చేసేది, మనుస్మృతి చెప్పేది ఇట్లాంటివి. ఇవన్నీ తగ్గించాలి, అందరూ ఈక్వల్గా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, మనిషి కేంద్రంగా మనం
ప్రవర్తించాలి, మన నిర్ణయాలన్నీ మనిషి కేంద్రంగా తీసుకోవాలి అన్న దృక్పథం ఉంటే, ఆ ఆలోచన ఉంటే వేరే ఉంటుంది. మీకు నేను సావిత్రిబాయి పూలే కవయిత్రి కూడా అని చెప్పారు మాస్టారు. ఆమె కావ్య పూలే అనే ఒక కవితా గ్రంథం, పావన కాశీ సుబోధ్ రత్నాకర్, ఇవన్నీ 1891-92 ప్రాంతంలో పబ్లిష్ అయ్యాయి. అయితే అందులో నుంచి నాకు దొరికిన ఒక ఆమె సావిత్రిబాయి పూలే రాసుకున్న కవిత దొరికితే నేను మీకు తెలుగులో వినిపిద్దామని రాసుకొచ్చాను. దీని శీర్షిక నేను ముందే చెప్పను, మీరే ఊహించండి. ఆమె ఏమంటారంటే, 7-8 లైన్లు ఉన్నాయి, చిన్నది. పిల్లలకు చెప్తుంది, తన క్లాసులో పిల్లలకు ఈ కవిత చదివి వినిపిస్తోంది అన్నమాట. ఎట్లా? శత్రు ఒక్కటే మనందరికీ, శత్రు ఒక్కటే మనందరికీ, దాన్ని తన్ని తరిమి కొడదాం, దాన్ని మించిన మరో శత్రువు లేదు మనకు. వెలికి తీయండి, మనసు లోపల దాచిపెట్టుకోండి. వెతికి పట్టుకున్నారా శత్రువుని? వెతికి పట్టుకున్నారా శత్రువుని? చూశారా శత్రువుని? బాగా ఆలోచించి చెప్పండి పిల్లల్లారా. దాని పేరు చెప్పండి వెంటనే మరి, దాని పేరు చెప్పండి వెంటనే మరి. మీకు తెలియదా? ఓటమిని ఒప్పుకోకండి, కొంచెం ఆలోచించండి. తెలియదు అని వదిలేస్తే ఈమె ఒప్పుకోవట్లే. ఓటమిని ఒప్పుకోకండి, ఇంకా ఆలోచించండి. మళ్ళీ చెప్తుంది, ఓటమిని ఒప్పుకోకండి, కొంచెం ఆలోచించండి. ఆ దుష్ట శత్రువు పేరు నేనే చెప్తాను. నా మాటను జాగ్రత్తగా వినండి, అలసత్వాన్ని వీడండి. దాని పేరు అజ్ఞానం. దాని పేరు అజ్ఞానం. గట్టిగా పట్టుకుని దాని గొంతు పిసికేయండి, జీవితం నుండి తరిమి కొట్టండి. గట్టిగా పట్టుకుని దాని గొంతు పిసికేయండి, జీవితం నుండి తరిమి కొట్టండి. ఈ కవిత శీర్షిక అజ్ఞానం. అజ్ఞానాన్ని గట్టిగా తరిమేయండి, దాని పిసికేయండి అంటే ఏమిటి? విజ్ఞానవంతులు కండి, వివేకవంతులు కండి. ఇప్పుడు మనకు సమాజంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కనబడతారు, పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద హోదాలు ఉంటాయి, కామన్ సెన్స్ ఉండదు. వాళ్ళని ఏమంటాము? మీరు బాధ్యతాయుతమైన పదవుల్లో పోతున్నారు కాబట్టి నేను ఈ విషయం మీ మెదళ్లలో నాటుదామనే ఈ విషయం చెప్తున్నా. మీ దగ్గరికి రేపొద్దున పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అట్లా కాదు. వాడికి వివేచన ఉందా లేదా, వివేకంగా మాట్లాడుతున్నాడా లేదా, అది చూడండి మీరు. వాడికి ఇంత పెద్ద డిగ్రీలు ఉంటే ఉండొచ్చు, ఎవడికి కావాలి? వాటి వల్ల లాభం లేదు. కొందరు ఊరికే లేబుల్స్ వేసుకుంటారు, నేను ఫలానా ప్రముఖ అభ్యుదయవాది. వాడి దగ్గర ఒక్క అణు మాత్రమైనా అది ఉండదు. ప్రముఖ శాస్త్రవేత్త, ఉద్యోగం అదే, కానీ వాడు ఎవడో బాబా దగ్గర పోయి కాళ్ళు మొక్కుతుంటాడు. ఇంకేమిటి? రాకెట్ సైంటిస్ట్గా పేరుంది మన అబ్దుల్ కలాంకు. ఆయన హిందూ బాబాల కాళ్ళ మీద పడని బాబా దేశంలో లేడు. ఒప్పుకుందామా? నేను అనేది ఏమిటంటే, దేర్ పర్సనల్ వీక్నెసెస్ ఆర్ దేర్, వాళ్ళకే వదిలేయండి. దాన్ని తీసుకొని అబ్బో అంత పెద్దవాడే ఇట్లా చేశాడు, నేనెందుకు చేయకూడదనే ఆలోచనలోకి రాకండి.
వాళ్ళ కారణాలు ఏవో వాళ్ళకు ఉంటే ఉండనియండి, వాళ్ళ బతుకు వాళ్ళని బతకనియండి, వాళ్ళ చావు వాళ్ళని చావనియండి. మనం మాత్రం లెట్ us థింక్ పాజిటివ్లీ, లెట్ us గో సైంటిఫికల్లీ, సైంటిఫిక్ టెంపర్తో మనం ముందుకు పోదాం. మీకు ఇంకొక విషయం తెలుసా? సైంటిఫిక్ టెంపర్ అని అందరు వాడుతున్నారు. ఆ పదం ఎవరు కాయిన్ చేశారో తెలుసా? మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దాన్ని కాయిన్ చేసి ప్రపంచానికి ఇచ్చాడు. ఆ సైంటిఫిక్ టెంపర్ తోటే మన దేశం ముందుకు పోతుంది అని చెప్పాడు, చేసి చూపెట్టాడు. ఆయన టైంలోనే ఇప్పుడు ఉన్న 80-90% సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఆయన కాలంలోనే ప్రారంభించాడు. అప్పటి శాస్త్రవేత్తలందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళను ప్రోత్సహించాడు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్కు ఇక ఆ విషయాలు పట్టట్లేదు, రాజకీయాలు ఎక్కువైపోయినాయి. వాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడు, నేను వాడిని ఎన్ని మాటలు అనాలి, ఈ గొడవే తప్ప ప్రజలేమిటి, వాళ్ళ బాధలేమిటి, వాళ్ళ సమస్యలేమిటి, మన దేశం ఎక్కడుంది? మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. 10 ఏళ్లుగా మన దేశాన్ని 3000 ఏళ్ల కిందికి తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఏదో ఒక శక్తి ఉంది, ఈ మనుషులందరూ సమానం కాదు, వీడు వేరు వాడు వేరు అని చేస్తున్నారు కదా. వరల్డ్ సర్వే ప్రకటించిన సర్వేని మీకు చెప్తున్నా. ఏదో ఒక శక్తి ఉంది లేదా అత్యధికమైన భక్తులు ఉన్న దేశాలు ఏవి, భక్తి భావంతో ఉన్న దేశాలు ఏవి అని ఒక సర్వే బయటకు వచ్చింది. అందులో మరి భారతదేశం మొదటో రెండో స్థానంలోనూ ఉండాలి కదా, లేదు. ఎందుకు? మీలాంటి యువకులందరూ ఆలోచిస్తున్నారు, చాట్ అది తప్పు ఇది తప్పు అంటున్నారు. మనం మనుషుల్లాగా ఉందామని అంటున్నారు. అందువల్ల ఆ సర్వేలో మనం ఎక్కడో 8వ 9వ స్థానంలో ఉన్నాం. వీళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా మొదటి స్థానానికి రాలేరు, వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయలేరు. ఇంకో సర్వే కూడా చెప్తా మీకు. ఇంకో సర్వే ఏమిటి అంటే, నో కాస్ట్ నో రిలీజియన్ ఓన్లీ హ్యూమనిజం అనే ప్రజలు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారు అనే సర్వే జరిగింది ప్రపంచవ్యాప్తంగా. సర్వే జరిగితే మన హిందూ మతం ఎక్కడో 12వ 13వ ఉండి దాని స్థానం. క్రిస్టియానిటీ మొదలుంది. ఎందుకుంది? యూరోప్ దేశాలన్నీ క్రిస్టియన్ దేశాలు కదా, అందువల్ల వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మొదట ఉన్నారు. తర్వాత అరబ్ దేశాలన్నీ ముస్లింలు, కాబట్టి 2వ స్థానంలో ఎవరు ఉంటారు? వాళ్ళే వచ్చారు. అయిపోయిందా? ఇంకా బోలెడు ఉన్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా. జోరాస్ట్రిజం ఉంది, చాలా ఉన్నాయి కదా. వీళ్ళందరూ ఎక్కడున్నారు అని చూస్తే కిందికి వస్తే మరి ఈ లెక్క ప్రకారం మన వాళ్ళు పడుతున్న ఉత్సాహము ఆతృత వీటిని బట్టి చూస్తే మరి మన వాళ్ళు 3వ 4లో ఉండాలి కదా. హిందువులు లేరు. 12, 13 నుంచి 11, 10కు వచ్చారు తప్పితే వాళ్ళు ఇప్పట్లో మొదటి 5 స్థానాలు ఆక్రమించే పరిస్థితే లేదు. మీకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది. ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ చెప్పారు, మరి 3వ స్థానం ఎవరిది? క్రిస్టియన్ అన్నారు, అరబ్బులు ముస్లిం అన్నారు, వాళ్ళ పాపులేషన్ దేశాలు ఎక్కువ ఉన్నాయి. 3వది ఎవరు అంటే మానవవాదులు, హ్యూమనిస్ట్, నో caste నో రిలీజియన్, వి థింక్ హ్యూమన్ సెంటర్ పాయింట్ చేసుకొని మేము బతుకుతాము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మా కృషి ఉంటుంది అనుకునే వాళ్ళు
ఎక్కువైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లోని సర్వే మీకు చెప్పాను. నా ఆశ ఏమిటంటే 3వ ప్లేస్లో ఉన్నవాళ్ళు 2వ ప్లేస్కు రాలేరా? 2లో వచ్చిన వాళ్ళు 1వ స్థానానికి రాలేరా? వస్తారు కదా. ఆ ఆశ మనం ఉండాలి. ఎందుకంటే దాన్ని తెచ్చే బాధ్యత మీదే. రేపు పెద్ద అడ్మినిస్ట్రేటర్స్ కాబోతున్నారు మీరు. చక్రాలు తిప్పండి, మూఢనమ్మకాల్ని పారదోలండి, పిచ్చి పిచ్చి శక్తులు ఉండవని చెప్పండి. మానవ శక్తే ప్రైమ్ ముఖ్యమైంది అని గట్టిగా చెప్పండి. సైన్స్ అండ్ టెక్నాలజీని పక్కన పెడితే పురోగమనం లేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు చెప్పిన మాట ఇదే. ఆయన ఒక ప్రాజెక్టు ఇనాగ్యురేషన్కు పోతే హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి హడావుడి చేస్తుంటే పంతులు గారు వాడిని ఒక్క తోపు దోశాడు. ఏంటి ఇది నాన్సెన్స్ అని వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఆయన ఓపెన్ చేయాల్సిన రిబ్బన్ ఎక్కడుందో చిటికేస్తే వాళ్ళు వచ్చి సీజర్ ఇచ్చారు, కట్ చేశాడు. 15 నిమిషాలు అక్కడ మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఈ తంతు అంతా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కట్టిన శ్రామికులు ఉన్నారు, దానికి ప్రణాళికలు వేసిన ఇంజనీర్లు ఉన్నారు, ఆ గ్రాంట్లు ఇచ్చిన అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నాం మేమంతా. వీళ్ళందరినీ పక్కన పెట్టి వాడేవాడండి? వాడు చెప్తే మంచి, వాడు చెప్తే చెడు అవుతుందా? కాదు. వాడిని ఒక తోపు దోస్తే వాడు ఎక్కడో పోయి పడ్డాడు, ప్రెస్ అంతా వెనక వచ్చింది, ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు. ఇవి కావాలనే మీకు ఎందుకు చెప్తున్నానంటే, యు ఆర్ గోయింగ్ టు బీ ది అడ్మినిస్ట్రేటర్స్ ఇన్ ఫ్యూచర్. సో యూ కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. మీ ప్రవర్తన ఎట్లా ఉండాలి, మానవ సమాజాన్ని పునరుద్ధరించడానికి మీరు చేయగలిగే కార్యక్రమాలు ఎట్లా ఉండాలి, మీరు ప్లాన్ చేయండి. ఇప్పటిదాకా వచ్చింది సమాజం, ఇంకా పైకి ఎదగాలి. ఇప్పుడు ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది? ఊరికే వచ్చిందా? సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఇంతమంది, పెరియార్ దగ్గర నుంచి వస్తే 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 ఇప్పటిదాకా సరే ఇక్కడ వచ్చింది. ఇక్కడి నుంచి ఇంకా పైకి పోవాలి, ఇంకా మానవ కేంద్రంగా మన పనులు ఉండాలి అంటే ఎవరు చేయాలి? సామాన్య మానవులు చేయాలి. అక్కడ పైన వ్యవస్థలలో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ చొరవ తీసుకోవాలి, సామాన్యుల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఆ పనిలో మనం ఉండాలి. అవునా కాదా? మీరు చెప్పండి నాకు. నేనేమన్నా అత్యాశగా మాట్లాడుతున్నానా? మీరు చెప్పండి. మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఇంత ఉంది సమాజంలో అని నేను గుర్తు చేయదలిచా. ఇంకొక విషయం ఏమిటంటే, ఇట్లా బర్త్డేలు జరుపుకోవటము, పూలదండలు వేయటము, పూలు పెట్టడము, దండం పెట్టుకోవటం చేయాలి. ఆ గౌరవం మనం ప్రదర్శించాలి. అక్కడితో ఆగిపోకూడదు. వాళ్ళ జీవితంలో నుంచి మనం స్ఫూర్తిని తీసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు వాళ్ళు సత్యశోధక్ సమాజ్ చేసిన, మహిళా మండలి అది చేసిన, ఆ గర్భిణులకు ప్రసవాలు చేసిన, వాళ్ళ మీటింగులు ఏవి జరిగినా అందరూ ఒకటే. నేల మీద చాప వేస్తే అగ్రవర్ణం, నిమ్నవర్గం అందరూ వచ్చి ఆ చాప మీద కూర్చోవాలి, మాట్లాడాలి, డిస్కషన్స్ చేసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. అది మనకేం చెప్తుంది? సమానత్వం చెప్తుంది, ఈక్వాలిటీ గురించి చెప్తుంది. అవునా? అంటే ఆ రోజు ఇన్ని కుర్చీలు, ఇన్ని ఫెసిలిటీసు ఇంత 21st సెంచరీలో లేరు కదా వాళ్ళు. 18th సెంచరీ, 17th సెంచరీలో ప్రపంచం ఎట్లా ఉంది? ఇంకొకటి, స్వతంత్రం లేదు. బ్రిటిష్ వాడికి వాడి పరిపాలనలో ఉన్నాం మనం. అట్లాంటప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతారు? అయినా అయ్యారు. అయినా సమానత్వం కోసం వాళ్ళు పాటుపడ్డారు. సో ఇన్ని రకాలుగా
మీకు ఇంకొక విషయం చెబుదాం అనుకున్నా. జ్యోతిరావు పూలే ఆయన చేసిన అనేక కార్యక్రమాలలో దీనబంధు అని ఒక పత్రిక కూడా ఆయన స్థాపించి నడిపారు. తర్వాత అతి ప్రసిద్ధమైన రచన గులాంగిరి, ఛత్రపతి శివాజీ, రామ్ భోస్లే యాంచా, తృతీయ రత్న, విద్యాకాంతాతిల్, ఇవి ఆయన రచనలు, మరాఠీలో ఉంటాయి. అయితే గులాంగిరి అనేక భాషల్లో అనువాదం అయింది, తెలుగులో కూడా వచ్చింది. మీకు ఆన్లైన్లో దొరికినా, పుస్తకాల షాపులో దొరికినా, అమెజాన్లో దొరికినా అవి తెచ్చుకోవాలి, చదవాలి. నేను ఇది కావాలని చెప్తున్నాను మీకు, ఎందుకంటే యు ఆర్ ఎట్ ది ఫ్లైట్. ఇప్పుడు మనం తినే ఆహారం ఎందుకు అంటే ప్రాణం నిలుపుకోవటానికి. మనం ఎదగాలన్నా ఎగరాలన్నా ఏం కావాలి? వివేకం కావాలి, విజ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? పెద్దవాళ్ళ మాటల్లో వస్తుంది, వాళ్ళు రాసిన పుస్తకాల్లో వస్తుంది. అందువల్ల విస్తృతంగా మనం పుస్తకాలు చదువుతూ ఉంటే, ఇప్పుడు జ్యోతిరావు పూలే బతికి లేడు, కానీ ఆయన గులాంగిరి చదివితే ఆయన ఆలోచనలన్నీ అందులో మనకు కనబడతాయి. ఇప్పుడు మీకు కవిత వినిపించా కదా, సావిత్రిబాయి ఏం రాశారు, కవిత్వం రాశారంటే రాశారు. ఏం రాశారు, ఎట్లా రాశారు, ఉదాహరణకు ఒకటి చూపెట్టా కదా. అట్లా మనం వాళ్ళ పుస్తకాల్లోకి పోతే వాళ్ళ ఆలోచనల్ని మనం తెలుసుకోగలుగుతాము, ఇంకో మన పరిధి పెంచుకోగలుగుతాము. అందువల్ల మీరు ఇలాంటి పుస్తకాలు చదువుకోవడానికి మీ ఇనిషియేటివ్ తీసుకోండి.